ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. శ్రీకాంత్ సెలక్షన్స్ లో సరే సబ్జెక్ట్ విషయంలో డైరెక్టర్స్ మీద వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ తోటి ఎక్కువగా వదిలేస్తే ఎక్కువగా చేయవు. డబ్బు కాదు విషయంలో గారు, నీతో ఒక సినిమా చేశాను గుర్తుందా? నా దర్శకత్వంలో నువ్వేమంటావు? నేను ఎలా వచ్చి చేశాను అనేది నీకే తెలిసిపోతుందిగా. తెలుసు కదా, తెలుసు కదా, తెలుసు. అవును, ఆ రోజున కొత్త నా మీద కొత్త డైరెక్టర్ ఫ్రెండ్ అయినా సరే కొత్త డైరెక్టర్ లెక్కేగా. కొత్త డైరెక్టర్ కదా, అవును. ఇన్వాల్వ్మెంట్ మనం అనేది 32 వచ్చానా 33 ఇదంటే చేసుకుని వెళ్ళిపోతాను. నేను జనరల్ కొత్త వాళ్ళతో కూడా అంతే. అవును. అది నా నాకు డైరెక్షన్ లో నేను అడగగానే వెంటనే డేట్స్ ఇవ్వటం, సినిమా మన ఇద్దరం చేయటం, సినిమా అదే 28 days లో సినిమా పూర్తి చేశాను. సెన్సార్ అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చింది. దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, పరుచూరి బ్రదర్స్, మురళీమోహన్ గారు, రోజా గారు, శ్రీహరి, ఇంతమందితో మనం ఓపెనింగ్ చేసాము, ఆడియో అన్నీ చేసాం. ఇంతగా జరిగినా అదొక అన్ఫార్చునేట్ హ్యాపెనింగ్ అయిపోయి సినిమా రిలీజ్ కూడా నోచుకోలేదు. అంతే కదా, మనం ఏం చేస్తాం. నా జీవితాన్ని ఒక 10 ఏళ్ళు ఫైనాన్షియల్గా వెనక్కి తీసుకెళ్ళిపోయింది. సరే, ఇంకా ఫ్రెండ్షిప్కి ఇచ్చేటువంటి విలువ కానీ, అలాగే డైరెక్టర్స్ మీద పెట్టుకున్న నమ్మకం కానీ చేస్తారు. అందుకని ఎక్కువగా శ్రీకాంత్ దగ్గర జంజాటాలు ఉండవు. ఉండదు నాకు ఎందుకు మరి. అది ఫస్ట్ లేదు, ఇప్పుడు లేదు, అలవాట్లేదు. మనం వర్క్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదేమో ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. మన టైప్ ఆఫ్ మెంటాలిటీ కరెక్ట్ కాదేమో, అందుకని సినిమాలు పోతారేమో అనిపిస్తుంది ఒకసారి లేదులే, ఎందుకు మనం మళ్ళీ రూట్ మార్చుకుంటే చేయలేము. మనం రూట్ మార్చుకునే అంత ఇది కూడా ఉండదు. ఇంకా మనం మైండ్ నెట్ట మారుతాం ఒకేసారి చిన్నప్పటి నుంచి వచ్చిందానికి. ఇప్పుడు ఇస్తున్న యంగ్ జనరేషన్ చాలా మంది హీరోలు విపరీతమైనటువంటి ఇంటర్ఫీరెన్స్ తోటి ఒక్క సినిమా సక్సెస్ అవ్వడంతో భూమి మీద నిలబడి బిహేవియర్లు తయారవుతున్నాయి. అంటే మరీ ఓవర్ ఇంటర్ఫీరెన్స్ అనేది కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా. ఎందుకంటే డైరెక్టర్ ఒక నమ్మి అతను ఎప్పటి నుంచో రాసుకుని ఒక ప్రొడ్యూసర్ అనుకుని వస్తారు కదా. అన్నీ మనం కరెక్ట్ కాదు, అన్నీ వాళ్ళు కరెక్ట్. ఏది కూడా ఎట్లా ఇప్పుడు జడ్జిమెంట్ వెళ్ళాలని మనం చెప్పలేము. జనం ఇప్పుడు ఒక హీరో పట్టుకుని కొన్ని సినిమాలు ఉంటాయి, కొంతమంది పెద్ద హీరోలు చేసారు, కొంచెం ఇంటర్ఫీర్ అయినా కూడా బ్రహ్మాండంగా వస్తాయి సీన్స్. అలా ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు నువ్వు అన్నట్టు 1-2 సినిమాలు చేసి వాళ్ళు ఫుల్ ఇంటర్ఫీర్ అవుతున్నారు అంటే కనుక వాళ్ళ కెరీర్ని ఇంకా నేను ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి సినిమాలు వస్తాయేమో అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండబట్టి వస్తుందా. కానీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు, అయ్యో మనం ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఈ 32 సంవత్సరాల కెరీర్లో 7th హెవెన్ లాంటి ఒక అద్భుతమైన ఆనందాన్ని, మహదానందం అంటారు, బ్రహ్మానందం అంటారే, ఆ స్థాయి ఆనందాన్ని ఇచ్చిన సినిమా ఏది అంటే ఏం చెప్తారు? పెళ్లి సందడి ఆ టైంలో బాగా ఎంజాయ్ చేసింది. పెళ్లి సందడి ఆ సక్సెస్ అనేది ఫస్ట్ అంతా సక్సెస్ అని అదే కదా నాకు. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా 175 days వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. టూర్లకి వెళ్ళడం, ఆ ఎంజాయ్మెంట్, నేను ఏంటిది మనమేనా అనే ఫీలింగ్ మనకు రావడం, అద్భుతమైన ఎంజాయ్మెంట్ ఆ సినిమా పెళ్లి సందడి. తర్వాత సక్సెస్ రావచ్చు, బట్ అది ఆ టైంలో నాకు పెద్ద ఇది కదా, అది బాగా ఎంజాయ్ చేశాను నేను సక్సెస్. తర్వాత సక్సెస్లు వచ్చినాయి అన్ని మామూలుగా పార్ట్ ఆఫ్ ద గేమ్. సక్సెస్లు వస్తే ఫెయిల్యూర్స్ ఉంటాయి. బాగా డిసప్పాయింట్ చేసిన ఫెయిల్యూర్ అంటే ఏంటి? బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమా బాగా ఇదవుతుంది అంటే సినిమాలు చూస్తూ ఉంటాం కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఎప్పుడు పెట్టుకో. మెయిన్ మనం పెట్టుకోలేదు ఎప్పుడు. ఇది నా కెరీర్ టర్న్ చేస్తుంది ఈ టైప్ గ్రోత్ ఫ్లో, అంతే ఫ్లోలో వెళ్ళిపోతాం తప్పితే అలా ఏం లేదు. డిసప్పాయింట్ అనేది కానీ, బట్ వేటగాడు అనే సినిమా ఉంది కదా, అప్పుడు కొంచెం ఫీల్ అయిన సందర్భం, ఆ సినిమా నాకు రాలేదే అనే ఫీల్ అవ్వడం. అంటే ఫస్ట్ నాతోనే అనౌన్స్ చేశారు, కమారెడ్డి భరద్వాజ్ గారు నాతో అనౌన్స్ చేశారు. అంతా అయిపోయింది. షిండే ఉండేవారు కదా, షిండే డైరెక్టర్, అంతా అయిపోయింది. అప్పట్లో లెన్స్ అన్ని మొత్తం అంత గెటప్ అంతా తీసుకుని లాస్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది 4 రోజుల్లో అనగానే షారూక్ ఖాన్ చేసిన సినిమా రీమేక్, బాజీగర్ రీమేక్, బిగినింగ్ ఆఫ్ కెరియర్లో. అప్పట్లో ఆ ఫీలింగ్ అనేది ఉంది. అప్పుడు అయ్యో ఇదేంటి అని రాజశేఖర్ గారు వచ్చింది. రాజశేఖర్ అప్పుడు బిజినెస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. మనం అంటే అప్పుడు బిజినెస్ మనకేమి పెద్ద ఓవర్ లేదు, కమింగ్ అప్పుడే కదా మెల్లగా రావడం స్టార్ట్ అయింది. ఏమో మనకు తెలియదు అది చేసుంటే హిట్ అయ్యేదా, లేకపోతే అది మొత్తం పోయి తేడా వచ్చేదా, తేడా వచ్చేది తెలియదు. అందుకే ఏంటి భయ ఒకటే నేను నమ్ముతానంటే, మనకు రాసి పెట్టింది మనకు జరుగుతుంది అంతే తప్పితే మనం వెనకాల వెళ్ళిపోయి పోరాడి అవి చేసి ఇది చేసినా జరగవు. ఒకసారి మనం ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కెరీర్, పర్సనల్ లైఫ్, ఈ 2 విషయాల మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకుంటుంటారు? నాకు 2 బ్యాలెన్స్, హ్యాపీ. పర్సనల్ లైఫ్ని అలాగే ఏం చేస్తానో, నేను సినిమా షూటింగ్స్ లేనప్పుడు ఖాళీగా ఉందనుకో, అంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ నేను టెంపుల్స్కి బాగా ఈ భక్తి భావం, టెంపుల్స్కి వెళ్ళటం ఊహా గారి ఇంట్రెస్టా నీ ఇంట్రెస్టా? నా ఇంట్రెస్ట్ తనకి బాగా భక్తి ఎక్కువ.
నేను ఎక్కడికి వెళ్ళినా అడగదు ఏమో. మొన్న ఈ మధ్య ఏదో ఫోన్ చేస్తే అరుణాచలం వెళ్తున్నాము, తనకి బాగా వర్క్ ఎక్కువ. ఇద్దరు అందరూ కలిసి వెళ్తాం. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ కలిసి ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. ఇక లేదు తను ప్రతిసారి కుదరదు కదా. ఇప్పుడు నాకు 3 days మొన్న 4 days గ్యాప్ వచ్చింది. కార్ వేసుకుని సిటీ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో కలిపి. అలాగే ఒక 2 అక్కడ భీమశంకర్ అని గిరినేశ్వర్ అని చెప్పేసి శక్తి పెట్టారంటే వాటికి వెళ్ళిపోయి కార్ వేసుకున్నాను. నేను ఎక్కువ కారులో వెళ్తాను. ఎందుకు కారులో వెళ్తానంటే చాలా మంది ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళి దర్శనం చేసేసుకుని నమ్మకం వస్తే వచ్చేసి. కానీ నా ఎంజాయ్మెంట్ ఏంటంటే ట్రావెలింగ్. ఒక సరదాగా వెళ్తా ఉంటే ఫ్రెండ్స్తో కూర్చొని అట్మాస్ఫియర్ చూసుకుంటూ ఆ ఎంజాయ్మెంట్ నాకు బాగా ఇష్టం. అందుకే నాకు పిక్నిక్స్ అంటే బాగా ఇష్టం అనేది ఫస్ట్ నుంచి అంటున్నాను. ఇప్పుడు దాన్ని ఇటు టర్న్ చేసుకున్నా. టెంపుల్కి వెళ్తా ఎంజాయ్ చేస్తాను. కెరీర్ని కూడా ఒక పిక్నిక్ లాగా ఒక ఇదిలాగానే ఎంజాయ్ చేస్తే తప్ప ఎప్పుడు టెన్షన్స్ అస్సలు ఎప్పుడు కోపతాపాలు కానీ ఆవేశాలు కానీ విజులో ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా కొత్త తప్పితే అది రెగ్యులర్ ఏం కాదు. ఇప్పుడు లేట్ అయితే మా వాళ్ళ మీద గొప్పకుని ఒకసారి అంటాం. కానీ శ్రీకాంత్ కెరీర్లో నాకు తెలిసి ఇంతవరకు కూడా ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు 2 ఉన్నాయి. ఒకటి మీ స్థలం ఆక్యుపై చేసేసినటువంటి సందర్భంలో శ్రీకాంత్ బ్రదర్ స్థలం, అదే మీ ఫ్యామిలీ స్థలం ఆక్యుపై చేసిన సందర్భంలో శ్రీకాంత్ నిప్పులు చెరిగాడు. శ్రీకాంత్ లో ఎంత జెంట్లమెన్ ఉన్నాడో అంత విగరస్ గా న్యాయంగా లేకపోతే ఒకసారి ఏమన్నా అయినా పర్లేదని వచ్చేస్తుంది నాకు మూడు. మనం కరెక్ట్ గా ఉన్నాము, మనం కరెక్ట్ అనుకున్న టైంలో ఎవరైనా అదొక మెంటాలిటీ ఉంది, భయపడడం. అది ఫస్ట్ నుంచి కూడా ఉంది. అలుగుటయ్యే రుంగని అజాత శత్రువే అలిగినాడు అన్నట్టు ఆ రోజు మీ కోపాన్ని చూశాను బాగా. అంటే బాధ, ఎందుకంటే బాధ ఉంటుంది కదా. అది నిజంగా కనుక ఆ రోజు కనుక లేకపోతే పోయేది అది స్థలం 100% పోతుంది, కబ్జాకి గురైపోయేది. అంతే 100% జరిగాయి. అప్పట్లో బాగా కొంచెం స్టిక్ చేసుకున్నారు. అది న్యాయ పోరాటం ద్వారా జరిగిందా, బై కోర్టు జరిగిందా? బై కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మీడియా ద్వారా అక్కడ ఆఫ్ చేసి దాని తర్వాత కోర్టుకి వెళ్ళాం. వాళ్ళు ఎక్కువ మరీ ముందుకు రాకుండా. ఎంత స్థలం అవుతుంది? 4 acres. 4 acres. ఎక్కడ ఈ రోజులో ఎంత ప్రాపర్టీ? అది వెరీ బిగ్ ప్రాపర్టీ కదా. బిగ్ ప్రాపర్టీ. బట్ అంతేనే అవన్నీ కొన్ని జరుగుతాయి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంక్షేమం దృష్ట్యా, ఫండ్ రైజింగ్ దృష్ట్యా చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్ను ఒప్పించి అమెరికా తీసుకెళ్తే అక్కడ అదంతా ఆ కార్యక్రమం అంతా మీకున్నటువంటి అభిమానులు అక్కడ ఆర్గనైజ్ చేసింది. శ్రీకాంత్ మీద అభిమానంతో చేసినటువంటి వాళ్ళు శివాజీ రాజా, రాజీవ్ అనే కుర్రోళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు ఆర్గనైజ్ చేసింది. దాని సమయంలోనే ఒకసారి శ్రీకాంత్ చాలా ఆవేదనకు గురై బాధపడేటువంటి సందర్భం ఉంటుంది కదా. ఎందుకంటే ఒక మంచి చేద్దామని వెళ్ళినప్పుడు కొన్ని జరిగినప్పుడు ఏంటంటే బాధ అనిపిస్తుంది. అది కూడా మనం సైలెంట్గా ఉన్నామంటే మనం చేసిన తప్పు చేసినట్టు కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. ఇప్పుడు అది కూడా మనకి ఎందుకులే, ఎవరు అనుకోనిలే, దేవుడే చూసుకుంటాడు అని కూర్చోలేము. కొన్నిట్లకు ఉంటుంది, కొన్నిట్లకు ఉండవు. ఇటువంటి ఏంటంటే ఒక మంచి పని గురించి పెద్ద ఆయన రావడం, అన్నయ్య రావడం, ఆయనకి రావాల్సిన అవసరం లేదు. ఏంటంటే అరే నేను ఇంతకులేరా నీకు ఏం కావాలో అది తీసుకొని అనొచ్చు, కానీ అది కాదు కదా, అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే అసోసియేషన్లో అందరూ పార్టిసిపేట్ చేస్తూ దాన్ని సంపాదిస్తే అందరికి ఒక గుర్తుంది, హే నేను కూడా అసోసియేషన్కి ఏదో చేశాను అని తృప్తి అనేది ఉంటుంది. కాబట్టి అందరూ డ్యాన్సులు చేసి అందరూ ఇది చేసుకుని ఒక ఫంక్షన్ లాగా చేసుకుని దాని నుంచి వచ్చే డబ్బుని మనం కరెక్ట్గా చేసినప్పుడు కొన్ని మాటలు అనేప్పటికీ కొంచెం బాధ అనిపించింది తప్పితే మళ్ళీ తర్వాత అంతా మళ్ళీ మామూలుగా ఉన్నారు. కొంచెం చిన్న డిస్టర్బ్ అయిన సందర్భం ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ అంటే లైఫ్లో జరగాలి, ఉండాలి డిస్టర్బెన్స్. ఇంకెప్పుడు వేరే డిస్టర్బెన్స్ లేవా శ్రీకాంత్? అంటే ఫ్యామిలీ పరంగా, ఇది పరంగా, ఏమన్నా పుకార్ల పరంగా, అమ్మాయిలతో మంచి హీరో కదా, మంచి అందమైన హీరోవి, అప్పట్లో మంచి హ్యాండ్సమ్ హీరోవి, ఇద్దరు నా దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.